ఆఫీస్ నుంచి ఇంటికి రాంగాలనే బయట చూస్తే క్లైమేట్ అయితే వేరే లెవెల్. ఇంటికి రాంగాలనే నాకు గుర్తొచ్చింది పాస్తా డిన్నర్‌కి. అవునండి బాబోయ్! పాస్తానే ఎందుకంటే అదేగా తొందరగా అయిపోయేది. అందుకని గబగబా వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకున్నాను. ఇంట్లో ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అయ్యే కట్ చేశానండి నేను. ఎందుకంటే బయటికెళ్ళే ఓపిక నాకు లేదు. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ గబగబా కట్ చేసేసుకున్నాను. అలాగే పాస్తాని బాయిల్‌కి కూడా పెట్టేసుకున్నాను. ఒక పాన్ పెట్టుకున్నాను పక్కనే ఆయిల్ వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా వేసి కొంచెం బాగా ఫ్రై చేశాను. ఫ్రై అవుతుంది కదా అని దాంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి, అలాగే సీక్రెట్ డొమినోస్ నుంచి తెచ్చుకున్న మిగిలిపోయిన ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా ఏసానండోయ్! మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత బాయిల్ చేసుకున్న పాస్తాని కూడా వేసేసుకొని తిప్పేసుకున్నాను. అంతా అయిపోయిందా? బౌల్‌లోకి తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత అరెరెరే! ఆగండి బాబోయ్! బౌల్‌లోకి తీసుకుంటే సరిపోయిందా? దీంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి కదా! అలాగే ఒక నింబు కూడా పిండేసుకున్నాను. తర్వాత మళ్ళీ సరిపోలేదని